మనకి మెంటల్ హెల్త్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ వెల్నెస్ అనమాట. వెల్నెస్ అంటే సిక్నెస్‌కి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. అంటే రోగం రాకుండా నివారించేదనమాట వెల్నెస్ అంటే. సిక్‌నెస్ అంటే రోగం వచ్చిన తర్వాత మనం ఎలా జాగ్రత్తగుంటాం అనేది. సో, ఈ మెంటల్ వెల్‌నెస్ ఎందుకు పెట్టామంటే, ఫస్ట్ హెల్త్ అంటే ఏంటంటే, హెల్త్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచ్యువల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మేర్లీ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ అంటారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. కాబట్టి ఫిజికల్‌గా ఒక్కటే కాదు హెల్త్, మెంటల్ కూడా హెల్తీగా ఉండాలి. అంటే అందరితో నవ్వుతూ, సరదాగా ఆడుతూ, పాడుతూ ఉండాలి. కాబట్టి ఫిజికల్‌గా, మెంటల్‌గా, సోషల్‌గా అందరితో కలిసిపోయి ఉండాలి. స్పిరిచ్యువల్ కూడా ఉండాలంట. 4 రకాలు ఉండాలి. ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచ్యువల్, వెల్ బీయింగ్ అది హెల్త్ అంట. అంతేగాని రోగం లేనంత మాత్రం చేత మనం హెల్తీగా ఉన్నట్టు కాదు. ఓకే. సో, కాబట్టి మనం అట్లాంటి సెషన్‌లో మెంటల్ వెల్‌నెస్ హెల్త్ అనేది ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్. అది మనకి హెర్బ్ లైఫ్‌లో మనకి ఆల్రెడీ చాలా కవర్ అవుతున్నాయి. దీంట్లో ఒక టాపిక్ ఏందంటే స్లీప్ హెల్త్ అనమాట. స్లీప్ ఎలా ఉండాలి? డీప్ స్లీప్ ఉంటదా లేదా? స్లీప్ లేనప్పుడు ఎట్లాంటి మెంటల్ ఇష్యూస్ రావచ్చు? ఇట్లాంటివన్నీ నేను డీటెయిల్‌గా కవర్ చేయబోతున్నాను. సో, ఈ కాల్ మీ వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుందో ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేయండి. కాల్ వల్ల వాళ్ళకి కొంతమంది బాగా అవసరం ఉంటుంది. స్లీప్ లేని వాళ్ళకి పర్టిక్యులర్‌లీ నిద్ర వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటది కదా! వాళ్ళందరికి చెప్పండి. మీ ఆంటీస్, అంకుల్స్ అట్లాగనే మన కోచెస్ ఎవరికైతే కోచెస్ కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి మన క్లయింట్స్ వస్తా ఉంటారు. వాళ్ళకెలా చెప్పాలనేది కూడా మీకు ఉపయోగపడుతుందన్నమాట. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ వాళ్ళందరూ వచ్చారా లేదా? చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది నెలకి ఒకసారి వస్తుంది కాల్. మెంటల్ హెల్త్ ఇది ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా స్లీప్ స్పెషల్ అనమాట. నెక్స్ట్ మంత్ ఇంకొక స్పెషల్ ఉంటుంది. కాబట్టి యూ హావ్ టు ఇన్ఫార్మ్ టు ఆల్ ద పీపుల్ దట్ దిస్ ఈస్ రేర్ ఈవెంట్. మళ్ళీ తర్వాత రాదన్నట్టు. ఎప్పుడుకో వస్తుంది ఇట్లాంటి ఈవెంట్. సో, నేను స్లైడ్స్‌తో వెళ్తాను. ఓకే. నాతో పాటు చాలా మంచి కంటెంట్ కూడా ఉంది. తర్వాత మిమ్మల్ని అడుగుతాను. మీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు మీరు? పడుతుందంటే ఏం చేస్తున్నారు మీరు? పట్టకపోయినప్పుడు మనకి ఏమన్నా ప్రొడక్ట్స్ వాడుతున్నారా? సో, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. కొంతమంది నిద్ర రానందుకు మీరు చాలా మంది డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అసలు నిద్రలో వచ్చే సమస్యలేంటి? అన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అన్నమాట డీటెయిల్‌గా. రైట్? సో, లెట్ అస్ గో విత్ మై స్లైడ్స్. నా స్లైడ్స్ ఉన్నాయి. ఆ స్లైడ్స్ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే. సో, నాతో పాటు మీరు ఉండండి. ఇక్కడే ఫోకస్ పెట్టండి. సో, లెట్ అస్ గో. సో, నా స్లైడ్స్ అన్నీ అందరికి కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఓకే. సో, నా పేరు జ్ఞానరాజు. కొంతమందికి తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మెంటల్ వెల్‌నెస్ హెల్త్ అనమాట. సో, నా పేరు జ్ఞానరాజు. నన్ను పరిచయం చేసుకుంటాను. నేను 22 ఇయర్స్ నుంచి హెర్బల్ లైఫ్‌లో ఉన్నాను. 22 సంవత్సరాల నుంచి. నేను ఎంఎస్‌సి ఇన్ डिग्री జువాలజీ తర్వాత నేను గ్రూప్ 1 ఆఫీసర్‌గా मैं జాబ్ मास्टर ऑफ చేశాను. जूलॉजी में काम करे मास्टर నాకు ऑफ చాలా సర్టిఫికేట్ కోర్సెస్ చేశాననమాట. అడ్వాన్స్ డిప్లొమా ఉంది న్యూట్రిషన్ ఫిట్‌నెస్‌లో. అడ్వాన్స్ క్లినికల్ న్యూట్రిషన్‌లో సర్టిఫికేషన్ ఉంది. ఫిట్‌నెస్ కన్సల్టెంట్‌లో, స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఒకప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు సింపుల్ లైఫ్ ఉండేది. సో, నాకు వైట్ షర్ట్‌లో నేననమాట. గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఉన్నప్పుడు అది అసిస్టెంట్ ఐజీ అనేవాళ్ళు. అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అనేవాళ్ళనమాట. మీరిక్కడ చూడొచ్చు. సో, అట్లాగనే మనకి నేను ఖమ్మం, నల్గొండ, విజయవాడ ఇట్లాంటి ప్లేస్‌కి నేను జిల్లా రిజిస్ట్రార్‌గా నేను జాబ్ చేశాననమాట. సో, నేను ఫీల్డ్ పోస్ట్ అంటారు. తర్వాత హెడ్ ఆఫీస్‌లో చాలా కాలం నేను జాబ్ చేశాను. నాకు బెల్ట్ అటెండర్లు ఉంటారు. గవర్నమెంట్ కార్ ఉంటుంది. ఇవన్నీ ఉండేది. కానీ ప్రాబ్లమ్ ఏందంటే ఫిజికల్‌గా నేను మెంటల్‌గా, సోషల్‌గా అంత హెల్తీగా ఉండేవాడిని కాదు. ఎప్పుడు మా ఆవిడ మధ్య మేము చిట్లాడుకుంటూ ఉండేవాళ్ళనమాట. ఫైటింగ్ ఉంటా ఉండేది. నేను కోపంగా ఉండేవాడిని. అంత హ్యాపీగానే ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు. మంచి న్యూట్రిషన్ లేదు. అట్లాంటి టైంలో మాకు ఇది పరిచయం అయిందనమాట. ఫస్ట్ సింధ్య తన గురించి అని స్టార్ట్ చేశాము. తనకి ఇంతలా ఉండేదనమాట. తను అంతకుముందు చాలా ప్రయత్నాలు చేసింది. వెయిట్ తగ్గేది కాదు. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా మార్పొచ్చింది మీరు చూడొచ్చు. మా మిసెస్‌లో రిజల్ట్ రావటం, నేను కూడా వాడాను. నాలో రిజల్ట్ రావటం చూసి మాకు మంచిగా ఇన్‌స్పైరింగ్ అనిపించింది. చాలా మందికి అడగటం మొదలెట్టారు. ఆ విధంగా మేము 10 మందికి తెలిసిన వాళ్ళందరికి ఇచ్చుకుంటూ వెరీ క్యాజువల్‌గా స్టార్ట్ చేసాం. ఎక్స్‌ట్రా 5,000 వస్తే బావుండు అనుకుంటూ మేము చేశామనమాట పార్ట్ టైమ్. ఏదో జాబ్ ఏదో ఉంది మా మిసెస్ గురించి అనమాట. బట్ మేము బిలీవ్ చేయటం మొదలుపెట్టాం. ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ చేయటం, నేను ఆహారం అలవాటు మార్పులు చేసుకోవటం. మా పిల్లలు, మా మిసెస్ అందరం కూడా మార్పులు కూడా తను 5 కిలోమీటర్స్, దెన్ 10 కిలోమీటర్స్ చాలా మార్పొచ్చింది. సో, ఎంటైర్ ఫ్యామిలీ మేము ఫిట్‌నెస్‌లో, న్యూట్రిషన్‌లో ఉన్నాం. మా పిల్లలు కూడా హాఫ్ మారథాన్ రన్నర్ చేశారు. నేను మారథాన్ చేశాను. ఎట్లా అంటే మా పిల్లలు కూడా చాలా గ్రోత్ వచ్చింది. మీరు చూడొచ్చు మీరు. మా మిసెస్‌కి అప్పటికి చూస్తే మాలో చాలా మార్పొచ్చింది. పిల్లలు చాలా గ్రోత్ ఉన్నారు, టాల్ ఉన్నారు. సో, నేను చాలా వాటిలో నేను గెస్ట్ స్పీకర్‌గా నేను పంపిస్తాను నన్ను. చాలా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో. సో, నా అదృష్టం ఏందంటే నాకు బిజినెస్ ఫిలాసఫర్ జిమ్ రాన్ లాంటి వాళ్ళు పరిచయం అయ్యారు. అందువల్ల నేను కొత్త వ్యక్తిగా మారాననమాట. అట్లానే మేరీ కామ్
మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మీకు తెలుసు, విరాట్ కోహ్లీ అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, డాక్టర్ డేవిడ్ హిబర్, డాక్టర్ లూయిజ్ గ్రాటన్, పెద్ద పెద్ద టాప్ సైంటిస్ట్ అనమాట, హార్వర్డ్ డాక్టర్స్, వాళ్ళతో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. డాక్టర్ సుసాన్ బవర్మన్ ఆవిడ రిజిస్టర్డ్ డైటిస్ట్ మరి చాలా ఫేమస్. సో వాళ్ళ దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. డాక్టర్ కెంట్ బ్రాడ్లీ, అట్లాగనే సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా ఉన్నారు డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోనా, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను ఇట్లా అనమాట. సో ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్తున్నాను. యాక్చువల్గా మన టాపిక్ ఏంటంటే స్లీప్ అనేది. స్లీప్కి దీనికి దగ్గర సంబంధం ఎట్లా ఉందనేది చూద్దాం. మెంటల్ హెల్త్కి మనకి ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆంధ్రాలో ఎక్కడైనా సరే మీరు చూసారు, 91% రెస్పాండెంట్స్ అడ్మిట్ యూజింగ్ ఫోన్స్ బిఫోర్ బెడ్ టైం. పడుకునే ముందు బెడ్ టైం ముందు ఫోన్స్ వాడతారంట, డిస్టర్బింగ్ స్లీప్ ప్యాటర్న్స్. కాబట్టి మీకు తెలిసి ఒకప్పుడు ఈ ప్రాబ్లం లేదనమాట, ఇప్పుడు అందరూ కూడా ఫోన్స్ వాడటం వల్ల స్లీప్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయింది. యాక్చువల్గా స్లీప్ ఫౌండేషన్ ఒకటి ఆ సంస్థ ఉందన్నమాట. దాని ప్రకారం ఏంటంటే ఒక్కొక్కరు ఎంత నిద్రపోవాలనేది ఉందన్నమాట. సో యావరేజ్గా మీరు ఇక్కడ చూడొచ్చు, పిల్లల్లో మనకి 9 to 11 hours ఉండాలన్నమాట స్కూల్కి వెళ్ళే వాళ్ళలో. సో టాడ్లర్ అంటే ఇంకెక్కువ ఉంటుంది అనమాట. టీనేజ్లో 14 నుంచి 17 సంవత్సరాల వాళ్ళకి 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలన్నమాట. అట్లనే యంగ్ వాళ్ళకి 7 to 9 hours, ఇంకా మనకి ఏజ్ పెరిగే కొద్ది 7 to 8 hours ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక వీడియో పెడతాను చూడండి, అసలు స్లీప్ అంటే ఏంటి, ఎలాగా స్లీప్ లో ఏం జరుగుతుందో చూద్దరుగా. What is really happening inside the body when we drift off? Sleep is regulated by your circadian rhythm. The body clock responds to light cues, ramping up production of the hormone melatonin at night and switching it off when it senses light. There are 4 stages of sleep that the body experiences and cycles throughout the night. Stages 1 and 2 are light sleep. This is a transition from being awake to falling asleep. Heart rate and breathing begin to slow, body temperature falls, and muscles may twitch. Stage 3 is sometimes referred to as delta sleep because of the slow delta brainwaves that are released during this stage. This is the first stage of deep sleep, where our cells produce the most growth hormone to service bones and muscles, allowing the body to repair itself. Stage 4 is where we begin to dream. The body creates chemicals that render it temporarily paralyzed, so that we do not act out our dream. In this stage, the brain is extremely active, and our eyes, although closed, dart back and forth as if we were awake. Humans roughly spend 1/3 of their lives asleep. Modern lifestyles, stress, and the proliferation of technology mean that people are sleeping far less today than they were a century ago. Sleeping less than 7 hours per day is associated with an increased risk of developing chronic conditions, which could reduce life expectancy. So for a healthier, longer life, get some మీకు ఇంగ్లీష్ లో వచ్చిన వీడియోని నేను మళ్ళీ మీకు తెలుగులో చెప్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ స్లీప్ డ్రైవ్ అంటే, స్లీప్ రిథమ్ అంటే ఏంటి చూద్దాం. స్లీప్ డ్రైవ్ అంటే మనకి నిద్రపోవాలనే రావటం అనమాట, మనకి ఆ టైం కాగా నిద్ర వస్తూ ఉంటుంది. స్లీప్ రిథమ్ అంటే, డ్రైవ్ అంటే మనకి నిద్ర నిద్ర బాగా వస్తున్నట్టు, కొంచెం అట్లా టైర్డ్ అయినప్పుడు కూడా స్లీప్ రావచ్చు, బట్ సమ్ టైం బాగా హెవీగా ఫుడ్ తిన్నప్పుడు కూడా స్లీప్ రావచ్చు. స్లీప్ రిథమ్ అంటే అట్లా కాదు, అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఒక టైం, మనకి నైట్ 9 కాగానే లేదా 10 o'clock నాకు నిద్ర వస్తూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే 11 అయితే కానీ నిద్ర వస్తుంది, అట్లా రిథమ్ అనమాట, బయాలజికల్ క్లాక్ అంటారు. స్లీప్ డెట్ అని అంటారు అనమాట, అంటే నిద్ర యొక్క బాకీ లేదా ఎంత అప్పుపడ్డామని. అంటే మనకి ఎవ్రీడే 8 hours చొప్పున పడుకోవాలనుకోండి, రోజుకి మీరు 4 hours 5 hours పడుకున్నారు అనుకోండి, ఆ డెట్ ఉంటుంది అనమాట. అంటే పాతకాలాన్ని కూడా మీకు బాకీ పడతా ఉంటుంది అనమాట, లోన్ లాగా అనమాట. సో అదంతా మీరు కవర్ చేస్తేనే బాడీ రిపేర్ అవుతుంది, మళ్ళీ హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో దాన్ని బయలాజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది బాడీ లోపల, క్లాక్ లాగా అనమాట. అంటే గంట కొట్టినట్టు మనకు ఆకలేస్తుంది చూసారా, గంట కొట్టినట్టు నిద్ర కూడా వస్తుంది అనమాట. అంటే దాన్ని ఒకటి బాడీలో ఫిక్స్ అయిపోతుంది అనమాట. అందుకని అలవాట్లని మీరు చాలా జాగ్రత్తగా మీరు కట్టుబట్టి ఉండాలన్నమాట. సో మొత్తం స్లీప్ లో మనకి 4 stages ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ స్టేజ్ లైట్ స్లీప్ అనమాట, అంటే లైట్ గా ఉంటుంది నిద్ర. సో దీన్ని హిప్నాటిక్ జర్క్ అనుకుంటారు. అంటే ఈ టైంలో మనకి కొంచెం జర్క్లు కూడా వస్తుంటాయి, మనకి సడన్ గా
మనకి నిద్ర అప్పుడప్పుడే వస్తుంది అనమాట, తూలుతా ఉంటాం మనం. నెంబర్ 2 స్టేజ్ 2 స్లీప్ 2 అనమాట. ఇది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది. ఇది కూడా లైట్ కింద కొంచెం డీప్కి వెళ్తుంది. స్లీప్ స్పిండిల్స్ అనేది మనకి వేవ్స్ లాగా వస్తుంది అనమాట, కామ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డెల్టా వేవ్స్ అనేది ఇంకో స్లీప్ స్పిండిల్స్ ఇంకా మనకి ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అంటే బాగా డీప్ స్లీప్లోకి నెమ్మదిగా జారుకుంటా ఉంటాం. ఇక్కడ స్లీప్ 1 and 2 స్లో అనుకుంటే నెమ్మదిగా ఉన్నాం అంటే స్లీప్ 3 and 4లో మెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట డీప్ స్లీప్. ఆ తర్వాత మనకి ఆర్ఈఎం స్లీప్ అంటారు, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనమాట. అప్పుడు కళ్ళన్నీ కలవరగల కొట్టుకుంటా ఉంటాయి, మనం అంత డీప్ స్లీప్కి వెళ్ళిపోతాం. అక్కడ బ్రీతింగ్ బికమ్స్ ర్యాపిడ్, ఇర్రెగ్యులర్ అండ్ షాలో. శ్వాస కూడా మనకి ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట, కొట్టుకుంటా ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది, షాలోగా ఉంటుంది, ఇవన్నీ అనమాట. కాబట్టి ఆర్ఈఎం స్లీప్ అంటే డీప్ స్లీప్ అని గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకున్నా కానీ కళ్ళు కూడా కొట్టుకుంటాయి అనమాట. సో లోపల జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే మన లైఫ్లో 30 years ఆల్మోస్ట్, అంటే 100 సంవత్సరాలు బతికాం అనుకోండి, 35% ఆల్మోస్ట్ మనం నిద్రలోనే ఉంటాం అనమాట. అంటే మనం 100 సంవత్సరాలు బతికితే 30 సంవత్సరాలు ఆల్మోస్ట్ నిద్రలో గడిపినట్టు అనమాట. అంత ఇంపార్టెంట్ స్లీప్ కూడా, రైట్? సో ఈ స్టేజ్ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ మారడానికి 80 నుంచి 120 నిమిషాలు పడుతుందంట. అంటే 1 hour 1.5 hour అట్లా పడుతుంది అనమాట. సో స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే మనకి అమెరికాలో కూడా దాదాపు 30% మందిలో నిద్ర సరిగా లేదంట. ఓకే, అట్లాగనే అసలు స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మెమరీ పవర్ బాగుంటుంది, అట్లాగనే ఎనర్జీ ప్రొడక్షన్కి, మూడ్ బాగుంటుంది, రెడ్యూస్ స్ట్రెస్ అనమాట, ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది, ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఈవెన్ మెటబాలిజం బాగుంటుంది, ఓవర్ వెయిట్ పెరగకుండా ఉంటుంది, హార్ట్ హెల్త్కి, బ్లడ్ ప్రెషర్కి మంచిగా అనమాట, డైజెషన్ కూడా మంచిది, పెయిన్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఓవరాల్ వెల్నెస్ కూడా మంచిది అనమాట. నిద్ర లేకపోతే ఏమవుతుంది, ఇరిటేటింగ్గా ఉంటాం మనం, స్లో రియాక్షన్ టైమ్స్ అన్ని కూడా ఫాస్ట్గా ఇవ్వమా, స్లోగా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటాం. కాబట్టి నిద్ర ఉన్న వాళ్ళకి నిద్ర లేని వాళ్ళకి అంటే చెప్పొచ్చు మనం, డిఫికల్టీ మేకింగ్ డెసిషన్స్, నిర్ణయాలు కూడా సరిగా తీసుకోలేరు. అందుకే నిద్ర ఉండటం వల్ల మంచిగా నిద్ర వస్తుంది అనమాట. మంచి బిజినెస్ కూడా మీకు పాకెళ్ళచ్చు, కోచెస్ బాగా డెవలప్ అవ్వచ్చు, కస్టమర్స్ కూడా వాళ్ళు ఫాస్ట్గా ఉంటారనమాట. లెర్నింగ్ డిజార్డర్స్ ఇన్ చిల్డ్రన్, ఎవరికైతే ఏడిహెచ్డి ఉంది చూసారా, హైపర్ యాక్టివ్, ఇట్లాంటి వారి చిల్డ్రన్లో నిద్ర సరిగా పోకపోవటం వల్ల వాళ్ళకి ఈ హైపర్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, అటెన్షన్ డెఫిసిట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఏడిహెచ్డి వాళ్ళకి, ఈ హైపర్ యాక్టివ్ వాళ్ళకి కూడా నిద్ర కంపల్సరీ ఏదో ఒక విధంగా పెట్టించాలి. ఆ విధంగా దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట బ్రెయిన్ కానీ, డిప్రెషన్ తగ్గడానికి పనికి వస్తుంది. చాలా మంది డిప్రెషన్లో ఉంటారు. ఓకే, మేము ఫ్యూచర్ క్లాస్లో మనం డిప్రెషన్ గురించి డీటెయిల్గా వెళ్దాం. మెమరీ గుర్తుకు రాదు, నిద్ర లేకపోవడం వల్ల మెమరీ కూడా అయిపోతుంది అనమాట. పర్సనాలిటీ చేంజెస్, లోపల బాడీలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. లావు పెరగడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, షుగర్ రావడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు. డాక్టర్ డేవిడ్ హిబర్ కూడా అది చెప్తారనమాట, హార్ట్కి దీనికి దగ్గర సంబంధం అని ప్రొఫెసర్ గారు చెప్తారనమాట. అట్లనే మెటబాలిజం కూడా వీక్ అవుతుందంట, జస్ట్ మీరు ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల జీవక్రియలు స్లో అవుతుంది, ఎందుకంటే మైటోకాండ్రియా అనేది తగ్గిపోతుంది అనమాట. అయితే ఎక్సర్సైజ్ చేస్తే దాని ఎఫెక్ట్ కవర్ అయిపోతుందంట. ఇది ఆల్రెడీ సైంటిఫిక్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయన్నమాట. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్ట్కి, షుగర్కి, మూడ్ స్వింగ్స్కి, ఇమ్యూనిటీ పెరగటానికి, మనకి ఎక్కువ రోగనిరోధక శక్తి, ఇప్పుడు మనకి వర్షాలు పడతా ఉన్నాయి, తొందరలో మనకి వింటర్ రాబోతుంది, అప్పుడు అందరూ కోల్డ్స్ కాఫ్ వస్తూ ఉంటారు. బట్ ఎవరైతే బాగా నిద్రపోతారో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, రోగాలు అంతగా రావన్నమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా సరిగా అవ్వదు, అది నిద్రపోయే వాళ్ళకి కరెక్ట్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ ఉంటుంది అనమాట. జీవన ఆదాయం కూడా బాగుంటుంది, డాక్టర్ మార్క్ హైమన్ చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఈవెన్ లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్, మగవాళ్ళలో మనకి పిల్లలు పుట్టారు చూసారా, పిల్లలు పుట్టబోవడానికి నిద్ర లేకపోవడం దగ్గర సంబంధం ఉంది అంటారు అనమాట. టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ ఆడవాళ్ళలో మనకి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కూడా దగ్గర సంబంధం ఉంది. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో చూసారు కొంతమంది నైట్ షిఫ్ట్ ఇట్లా ఉంటుంది, రాత్రిపూట రోజు పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టట్లేదు అనమాట. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఈ హార్మోన్స్, పిల్లలు పుట్టే హార్మోన్స్ బాగా తగ్గిపోతుందంట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగనే ఎన్కే సెల్స్ అంటారు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనమాట, ఇమ్యూనిటీ పవర్ పెరిగేది అనమాట. ఎన్కే సెల్స్ యాక్టివిటీ మనకి తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనకి మన నిద్ర సరిగా లేనప్పుడు, అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, అందువల్ల రోగాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. పిల్లలు మనం బాగా నిద్ర చాలా ఇంపార్టెంట్. ఇంకా మతి మరుపు వ్యాధికి ఒక పేరు ఏంటంటే అల్జైమర్స్ డిసీజ్ అంటారు, మెమరీ లాస్ అవుతుంది. తర్వాత మీరు ఎవరు అంటుంటారు చూసారా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారు గుర్తుకు రారు. మనం కొంచెం అట్లా భార్యనే గుర్తుపట్టలేడు భర్తే కొంచెం అట్లా భార్య కూడా భర్తను గుర్తుపట్టలేదు, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. మీరు ఎవరండి అంటుంటారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ నేను డీప్గా వెళ్తాను. డిప్రెషన్ అనేది చాలా ప్రాబ్లం, ఈ స్లీప్ లేకపోవడానికి దగ్గర సంబంధం ఉందంట. సూసైడాలిటీ, కొంచెం చోట్ల సూసైడ్ మెంటాలిటీ, చచ్చిపోదాము, ఆత్మహత్య చేసుకుందాం కూడా వస్తుందంట. యాంగ్జైటీ, లోపల ఏదో జరిగిపోతుంది అనే ఆందోళన,
అది కూడా అవుతుందంట మెంటల్ హెల్త్ ఇష్యూస్. అట్లనే చాలా మంది పెద్ద పెద్ద సిఇఓలు, కంపెనీ సిఇఓస్ ఉంటారు. లైక్ ఎస్ఏపి శాప్ అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట. దానికి సిఇఓ ఇండియన్ అనమాట, రంజన్ దాస్ అనే అతను. వీళ్ళకి ఏంటంటే ప్రపంచం మొత్తం చూడాలి, 90 దేశాలు, 100 దేశాలు. వాళ్ళ టైం వేరే ఉంటుంది, మన ఇండియన్ టైం వేరే ఉంటుంది. కాబట్టి మనం పడుకున్నప్పుడు వాళ్ళు ఎగుస్తారు, వాళ్ళు లేచినప్పుడు మనం పడుకుంటాం. కాబట్టి అతను వేకప్ ఉండాలి. కాబట్టి నా రోజుకి 5-6 గంటల కన్నా ఎక్కువ పడుకునేవాడు కాదంట, ఎందుకంటే అంత బాధ్యత ఉంది కాబట్టి. అతనితో అన్ని ఎక్సర్సైజ్ చేస్తారు, అంత హెల్త్ కాన్షియస్ పర్సన్. పాప చిన్న వయసులో చనిపోయాడు. పీపుల్కి అర్థం కాలేదు ఎందుకు అంత చిన్న ఏజ్లో చనిపోయింటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఫౌండ్ అవుట్ టు బి స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవటం. అట్లాగా ఇప్పుడు చాలా మంది సిఇఓస్కి అట్లనే అవుతుంది అనమాట. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి బాధ్యత వేగా ఎక్కువ ఉంది, కార్పొరేషన్స్ లో పనిచేసే వాళ్ళందరికీ. కాబట్టి ల్యాక్ ఆఫ్ స్లీప్ కిల్స్ ఫాస్టర్ దాన్ స్టార్వేషన్ అంటారు సైకియాట్రిస్టులు. అంటే ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర లేకపోతే చాలా డేంజర్ అంట. ఓకే, ఎందుకంటే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏ పీపుల్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ స్లీప్ స్ట్రగుల్ టు మేనేజ్ స్ట్రెస్ అండ్ ఓవర్కమ్ ఛాలెంజెస్. వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మెంటల్ ఇష్యూస్ బాగా వస్తున్నాయంట, ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయంట. కాబట్టి స్లీపింగ్ లేట్ మే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెత్ అని కూడా అంటున్నారు సైంటిస్టులు. అంటే నిద్ర సరిగా లేకపోవటం వల్ల వాళ్ళకి చచ్చిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయంట. అంటే సూసైడ్ ఎక్కడ కాకుండా డెత్ రేట్ కూడా ఫాస్ట్గా వస్తుంది, అంటే మరణాలు కూడా ఎక్కువ అవుతుంటాయి అనమాట. ఇన్సోమ్నియాక్స్ అంటారు, అంటే నిద్ర లేని వాళ్ళు. ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్. వీళ్ళు 8 times మోర్ లైక్లీ టు కమిట్ మర్డర్. అంటే వీళ్ళు చంపే వాళ్ళు కూడా అవుతారంట, అంతే హత్యలు కూడా చేస్తారంట. ఎక్స్పర్ట్స్ హూ క్లెయిమ్ డిస్రప్టెడ్ స్లీప్ మేక్స్ అస్ ప్రోన్ టు లాషింగ్ అవుట్. కాబట్టి ఎప్పుడైతే మనకి నిద్ర సరిగా లేదో కోపాలు వస్తాయి, ఇరిటేట్ అవుతుంటారు, మర్డర్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. అది మామూలు కాదు. అది స్లీప్ డిప్రైవ్డ్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు కమిట్ మర్డర్ ఆర్ టేక్ దేర్ ఓన్ లైఫ్. మర్డర్ అయినా చేస్తే లేకపోతే వాళ్ళ మనకి ఆత్మహత్యలు చేసుకుంటారు అనమాట. అన్ని రీసెర్చ్ చెప్తుంది. అది 1,00,000 మంది అమెరికన్ స్టడీ చేశారంట, 1 సంవత్సరం కాదు 15 సంవత్సరాల్లో. దాంట్లో వచ్చిన ఫైండింగ్స్ అనమాట. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మనకి చాలా ఇంపార్టెంట్, నిద్ర చాలా ఇంపార్టెంట్, ఇమోషనల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. సో అట్లాగనే ఈవెన్ వెయిట్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ స్టడీ చూస్తే స్లీప్ మోర్ లూజ్ మోర్, చాలా మంది కస్టమర్స్ వాళ్ళ అంత బాగుంటుంది, జస్ట్ నిద్ర సరిగా ఉంటుంది అంతే. ప్రొడక్ట్స్ కరెక్ట్ వాడతారు, అన్ని బాగుంటుంది, ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే వన్ ఆఫ్ ద డిఫరెన్స్ ఏంటంటే నిద్ర. అందుకని 8 hours స్లీప్ బాగా పోతున్నారని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మంచిగా పడుకోండి, మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అంటే అది నిజంగా నిద్ర బాగున్నట్టు అనమాట. లేకపోతే దాని ఎఫెక్ట్ మీకు వెయిట్ లాస్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గ్రూప్ ఏ 2 రకాల మనుషులు సెలెక్ట్ చేసుకున్నారు. 5.5 hours ఒక గ్రూప్ ఏ వాళ్ళు నిద్రపోయారు అనమాట. బట్ గ్రూప్ బి వాళ్ళు 8.5 hours నిద్రపోయారు. సో దాంతో గ్రూప్ బి వాళ్ళకి రిజల్ట్ బాగా వచ్చింది. వాళ్ళలో ఫ్యాట్ ఏమో 55% మోర్ ఫ్యాట్ తగ్గింది. అట్లాగనే గ్రూప్ ఏలో 55% కన్నా తక్కువ తగ్గింది ఫ్యాట్. అట్లాగనే మజిల్ మాస్ 60% కన్నా తక్కువ నిద్రలేని వాళ్ళలో అయింది. అది మజిల్ మాస్ కండ శాతం కూడా పెరిగింది అనమాట, 60% మోర్, ఏది బాగా నిద్రపోయే వాళ్ళు. దీన్ని బట్టి సైంటిస్టులు చేసింది ఏమంటే నిద్ర చాలా దగ్గర సంబంధం చెప్తున్నారు అనమాట. 24 దీని నిద్రకి ఒబేసిటీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఉందని. అట్లనే డిస్సోమ్నియా, అంటే నిద్ర లేకపోవటం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే కొంతమంది ఎందుకు అట్లా అవుతుందంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కొంతమంది పడుకోగానే నిద్ర రాదు, అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు బెడ్ మీదే. సో వాళ్ళకి ఎందుకు అట్లా అవుతుంది కూడా మనం స్టడీ చేద్దాం. కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేస్తారు, తర్వాత 3 o'clock 4 o'clock లేచి ఇంక తర్వాత నిద్ర పట్టదు, అది కూడా నిద్ర లేకపోవడానికి వస్తుంది. కొంతమంది బాగా టైర్డ్ అయిపోవటం వల్ల కూడా నిద్ర రాదు, ఎక్కువ టైర్డ్ అయిపోతారు అనమాట. కాబట్టి స్నోర్ హెవీలీ, కొంచెం అట్లా నిద్రలో హెవీ స్నోరింగ్ గురక ఎక్కువ వస్తుంది, దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనమాట. దాంట్లో కొంతమంది డ్రీమ్స్ ఎక్కువ వచ్చి నిద్ర కూడా పాడు చేస్తుంది, డ్రీమ్స్ అనేది ఎక్కువ రాకూడదు అనమాట. అంటే కొన్ని ఓకే, బట్ మన కంట్రోల్ లేదు, బట్ ఎక్కువ డ్రీమ్స్ వచ్చి కూడా నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీరు ఫ్రెష్గా లేవాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే జెట్ లాగ్ అంటారు, అంటే మనకి అమెరికా కానీ లేకపోతే యూకే అట్లా డిఫరెంట్ కంట్రీ వెళ్ళినప్పుడు మన ఇండియా టైం ప్రకారం ఏమో అక్కడే వస్తుంది అనమాట. అక్కడేమో పగలు ఉంటుంది, ఇక్కడ రాత్రి ఉంటుంది. కరెక్ట్గా మన ఇండియా టైం ప్రకారం అక్కడ నిద్ర వస్తూ ఉంటుంది, అక్కడ మనం వేలుకొని ఉండాల్సి వస్తుంది. దాన్ని జెట్ లాగ్ అంటారు. ఫస్ట్ ఒక 2-3 days, సమ్ టైం 1 week కూడా ఉంటుంది అనమాట. ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, వర్క్ షిఫ్ట్ చేస్తారు కదా, షిఫ్ట్ సిస్టమ్, వాళ్ళకి హెల్త్ చాలా పాడైపోతుంది. అందుకనే ఈవెన్ డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు, డే టైం ఉన్న జాబ్ తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఆరోగ్యం పోతే మళ్ళీ రాదు, డబ్బులు పోతే మనం సంపాదించుకోవచ్చు. దీన్నే సర్కాడియన్ రిథమ్ అని చెప్పాను, గుర్తుంది కదా మీకు, బయాలజికల్ క్లాక్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. అయితే టూ మచ్ స్లీపింగ్, కొంతమంది కుర్చీలో కూర్చొనే అలా వాలిపోతుంటారు అనమాట, నిద్రపోతూ ఉంటుంటారు, మీరు నోటీస్ చేస్తుంటారు. అట్లా ఎందుకు అవుతుందంటే లోపల టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట.
అంటే బండరాముడు నువ్వు పడుకుంటే నేను క్లీన్ చేస్తాను బాడీని అని చెప్తుంది బాడీ, ఇండైరెక్ట్ గా సిగ్నల్ అన్నమాట. కాబట్టి నిద్రలో ఉండి పడుకుంటా ఉంటారు కొంతమంది, అలా నిద్రపోతూనే ఉంటారు. సోఫాలో ఉండే నిద్రపోతూ ఉంటారు. ఎక్కువ కొంచెం లేపగానే మళ్ళీ పడుకుంటారు. అంటే లోపల అంత విష పదార్థాలు ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ అవుతాయి కానీ అది క్లీన్ చేస్తుంది. ఎందుకంటే రాత్రిపూట నిద్రలో బాడీ చేసే మెయిన్ డ్యూటీ క్లీనింగ్ అనమాట. రిపేరింగ్ చేస్తూ ఉంటుంది. అందుకని నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే రిపేరింగ్ అంతా ఆగిపోతుంది అనమాట. రీజనరేషన్ అంతా ఆగిపోతుంది. కొత్త సెల్స్ అని ఉత్పత్తి చేయాలన్నమాట బాడీ. సో బ్లడ్ సెల్స్ ఎవ్రీ 100 days కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే బోన్ సెల్స్, అన్ని సెల్స్ మారి కొత్తవి వస్తూ ఉంటాయి. కొత్త సెల్స్ కి మనకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎర్లీ మార్నింగ్ లేచిన న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ అప్నియా అంటే నిద్రలోనే గాలి ఆగి శ్వాస ఆగిపోతుంది అనమాట. చాలా డేంజరస్ సిచ్యుయేషన్. స్లీప్ పెరాలసిస్, నిద్రలోనే మొత్తం కాళ్ళు చేతులను పడిపోతాయి. కొన్ని చోట్ల స్లీపింగ్ పిల్, కొంతమంది నిద్ర పట్టట్లేదని స్లీపింగ్ పిల్స్ వేసుకుంటా ఉంటారు, మత్తు మాత్రలు. దానివల్ల కూడా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. స్లీపింగ్ పిల్స్ కి ఎక్కువ అడిక్ట్ కాకూడదు. ఇన్సోమ్నియా మీకు చెప్పాను ఆల్రెడీ, స్లీప్లెస్నెస్ ని ఇన్సోమ్నియా అంటారు. సో స్నోరింగ్ కెన్ బి ఫటల్ ఫర్ హెల్త్ అండ్ హోమ్. అది ఇంట్లో హోమ్ వాళ్ళలో భార్య భర్తలు ఇద్దరు పడుకున్నారు, ఆ స్నోరింగ్ చేయడం వల్ల పిల్లలకి అందరికి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళిద్దరు కూడా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ మధ్య ఇష్యూస్ చాలాసార్లు డైవోర్స్ దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి అనమాట. కాబట్టి స్నోరింగ్ డేంజర్. స్నోరింగ్ కి ఓవర్ వెయిట్ కి దగ్గర సంబంధం మీకు తెలుసు, మీకు చాలా మందికి. అట్లాగనే మనకి డాక్టర్ని ఇన్సోమ్నియన్స్ కలవాలా? ఎస్, ఫస్ట్ కలవకూడదు అనట్లేదు, కానీ ఫస్ట్ మన చేతిలో చాలా ఉన్నాయి. మన చేతిలో ఉందని సెటరేట్ చేసుకోండి. లైక్ మనం ఇప్పుడు నేను ఈ క్లాస్ అంతా చెప్తాను చేసుకొని మనకి అయినా మన వాళ్ళ కాలంలో కంపల్సరీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది అనమాట. సో ఆర్ఎల్ఎస్ అంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. అంటే పడుకున్నప్పుడే వాళ్ళలో కొంచెం కాళ్ళు అనేది డిస్కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి కదులు కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఆర్ఎల్ఎస్ అంటారు, ఇంట్రిన్సిక్ స్లీప్ డిజార్డర్స్ అనమాట. అంటే బయటకు కనిపించేగా లోపల ఉండేది. స్లీప్ అప్నియా చెప్పాను, మనకి నిద్రలోనే శ్వాస ఆగిపోతుంది అనమాట. బయట ఒక మెషిన్ పెడతారు డాక్టర్లు, 1 lakh పైన అనమాట ఖర్చు అవుతుంది అసలు దానికి. బట్ మెషిన్ పెట్టుకోవడం కన్నా మనకు కాజే 2 reasons. మెయిన్ రూట్ కాజ్ పట్టుకుంటే మనకి దొంగను పట్టుకుంటే ఫ్యూచర్ లో దొంగతనం జరగదు అంటాను చూసారా, అట్లనే మెయిన్ రీజన్ పట్టుకోవాలన్నమాట. ఇన్సోమ్నియాకి ఎందుకు అట్లా అవుతుంది? మెడిసిన్స్ వలన, లేకపోతే నిద్ర కొంచెం చోట్ల లేట్ గా పడుకుంటున్నామా, లేకపోతే టీ కాఫీలు తాగుతున్నామా పడుకునే టైంలో, ఇట్లాంటివన్నీ చూసుకోవాలన్నమాట. పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్స్ స్లీప్, పిఎల్ఎంఎస్ అనేది కూడా జర్క్ వస్తుంది అనమాట, ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఇన్వాలంటరీగా. కాబట్టి మనకి స్లీప్ లో ఇమోషనల్ మెంటల్ హెల్త్ లో మనకి ఇమోషన్స్ కి దీనికి నిద్రకి చాలా దగ్గర సంబంధం అనమాట. ఈ చార్ట్ చూస్తే టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి చూసారా. నిరుద్యోగులు ఉంటారు, అన్ఎంప్లాయిడ్ కి స్క్రిజోఫినియా అంటే మానసిక సమస్యలు ఉన్న స్క్రిజోఫినియా అంటారు. వాళ్ళది బ్రెయిన్ చూస్తే సిమిలర్ గా ఉందన్నమాట. అంటే స్ట్రెస్ దగ్గర సంబంధం అనమాట. కాబట్టి మనం పడుకునే ముందే మనకి ప్యాచ్ పోతే బెటర్. ప్యాచ్ కాకుండా అట్లనే మనకి డైరెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మనకి నిద్రపోదాం అనుకొని పడుకున్నారు, కానీ లోపల అంతా ఇదే నడుస్తూ ఉంటుంది అనమాట. మొత్తం బ్రెయిన్ లోపల యాక్టివిటీ ఉంటుంది. అంటే కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా మీరు కంప్యూటర్ని జస్ట్ మూసేశారు అంతే, షట్ డౌన్ చేయలేదు, ఇంకా లోపల నడుస్తూ ఉంటుంది కంప్యూటర్ కదా. కాబట్టి బ్యాటరీ అంతా పనిచేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి పడుకునే ముందే ఎవరినైతే క్షమించాలో క్షమించేసేయాలి. పడుకున్నప్పుడు క్షమించినట్టు వల్ల మనకి ఏమవుతుందంటే మనం ప్రశాంతంగా పడుకుంటాం. లేకపోతే వాళ్ళు ఇట్లా చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద కోపం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు అట్లా సఫర్ అవుతారు, మనం కూడా సఫర్ అవుతాం అనమాట. సో మెంటల్ ఇష్యూస్ లో మనకి మెంటల్ ఇష్యూస్ ప్లస్ స్లీప్ డిప్రైవేషన్ అంటారు, ఈ రెండు దగ్గర సంబంధం ఉంటాయి అనమాట. ఓకే, సో దగ్గర సంబంధం అంటే స్లీప్ వల్ల మనకి డిప్రైవేషన్ అంటే మనకి డిప్రైవ్ అయిపోతుంది అనమాట. అట్లా ఎందుకు అవుతుంది మనం చూద్దాం. ఓకే, సో మనకి ఈ రెండు లింక్ ఉంటుంది అనమాట. నిద్ర లేకపోవటం వల్ల మెంటల్ ఇష్యూస్ వస్తాయి, మెంటల్ ఇష్యూస్ వల్ల నిద్ర సరిగా ఉండవు. ఓకే, సో మీకు రెండు ఒక ఎట్లా అంటే రెండు పక్కనే ఉంటాయి అనమాట. సో కాబట్టి రెండు ప్యారలల్ గా ఉంటాయి. కాబట్టి ఇది ఒక బయో మార్కర్ అనమాట. బయో మార్కర్ అంటే ఇది సూచిక అనమాట. నిద్ర డిస్టర్బ్ అవుతుందంటే మెంటల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని అర్థం. అట్లానే మెంటల్ ఇష్యూస్ ఉన్నా కానీ నిద్ర సరిగా పట్టలేదు, కాబట్టి ఇంపార్టెంట్. సో దానికి అవన్నీ మనకి సైంటిస్టులు చేస్తున్నారు అనమాట, రీసెర్చ్ చేస్తున్నారు. నిద్ర స్లీప్ లో ఉండాలంటే ఈ పైన చూడండి, మన మైండ్ అనేది లేదా బ్రెయిన్ అనేది మెయిన్ యాక్టివిటీ సెంటర్ అనమాట. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయటం, విష పదార్థాలను క్లీన్ చేయటం. ఓకే, ఇందా చెప్పాను విష పదార్థాలు బాడీలో ఉన్నప్పుడు ఇట్లా అవుతుందని. అట్లాగనే రీబిల్డింగ్ మెటబోలైట్స్ అనమాట. అంటే లోపల జీవక్రియలు మెటబోలైట్స్ అనే ఉత్పత్తి అవుతా ఉంటుంది, దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయటం. మెమరీ కన్సాలిడేషన్, కాబట్టి రాత్రిపూట పడుకున్నప్పుడు మెమరీని అంతా మళ్ళీ కలుపుతూ ఉంటుంది. టిష్యూ రిపేర్,
మళ్ళీ ఏదైతే గాయం అయిపోయిందో దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎనర్జీ రిప్లేస్మెంట్ ఇవన్నీ స్లీప్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నిద్ర డిస్టర్బ్ అయిందో ఇవన్నీ రిపేర్ అంతా అయిపోతుంది. అందువల్ల మీకు ఒక విధంగా చెప్పాలంటే, మీరు కిచెన్లో షింక్ ఉందనుకోండి, షింక్ క్లీన్ చేయాలనుకోండి, ఏమవుతుంది చెప్పండి? స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లా అనమాట. నిద్ర లేకపోతే నోట్లో స్మెల్ కూడా వస్తుంటుంది. ఎందుకంటే రిపేర్ అంతా అయిపోయింది అనమాట. కాబట్టి నిద్ర నుంచి లేవగానే మనకు వచ్చేది గ్లూటామేట్, గాబా, గెలానిన్, ఓరెక్సిన్ ఇట్లాంటి మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది ఉత్పత్తి అవుతుంటాయి అనమాట. సో కాబట్టి మనకి ఐ హెల్త్ బట్టి కూడా లింక్ ఉంటుంది. కాగ్నేటివ్ హెల్త్, ఇమోషనల్, మెంటల్ హెల్త్ అన్ని లింక్ ఉంటుంది అనమాట. స్లీప్, సోషల్ టైమింగ్ అంటే మనకి సోషల్లో మనకి చాలా మంది టీవీలు చూస్తూ సీరియల్ చూస్తూ మనం ఏం చేస్తాం, మనకి లేట్గా పడుకుంటాం. సో సోషల్ ప్రెషర్ అంటే మీకు స్లీప్ ప్రెషర్ అంటే ఇదిగోండి అడినోసిన్ మనం చూసారా, అదొక మనకి న్యూరలాజికల్ కెమికల్ అనమాట. న్యూరలాజికల్ ఇది హార్మోన్ లాంటిది. ఎడినోసిన్ మనకి పెరిగే కొంది బాడీ లోపల నిద్ర బాగా వస్తుంది అనమాట. అదే ఎడినోసిన్ లెవెల్స్ తగ్గే కొంది మనం అలర్ట్గా కాబట్టి ఎడినోసిన్ అనేది స్లీప్ ప్రెషర్ని పెంచుతుంది అనమాట. ఓకే, సోమాటిక్ హెల్త్లో. సో క్లాక్, బయాలజికల్ క్లాక్ ఆల్రెడీ చెప్పాను, సోషల్ టైమింగ్స్ అని చెప్పాను, అట్లాగనే ఇమోషనల్, మెంటల్ హెల్త్ అని కూడా చెప్పాను. అండ్ ఐస్ కూడా అంతే. కంటి చూపులో మనకి ఎప్పుడైతే మనం రిలాక్స్ అయ్యామో మనకి రిజల్ట్ వస్తుంది. అట్లాగనే సమ్ టైమ్స్ కళ్ళు ఉండవు, మరి కళ్ళు లేని వాళ్ళకి కూడా మంచి మ్యూజిక్ ఇట్లాంటివి చూసుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను ఎడినోసిన్ గురించి. అట్లాగనే మనకి మెమరీ, క్రియేటివిటీ, మనకి మన మెమరీ బాగుంటుంది అనమాట. నిద్రపోయినప్పుడు క్రియేటివిటీ బాగుంటుంది, అటెన్షన్ బాగుంటుంది. అట్లానే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెంచుతుంది, క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్ రాకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, షుగర్, డయాబెటీస్ రాకుండా ఇవన్నీ పనికొస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే మన నిద్ర బాగున్నప్పుడు మూడ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, యాంగ్జైటీ, సెడేషన్, ఇంపల్స్గా చేయమన్నమాట. బైబిల్లో ఎక్లెసియాస్టిస్ అని దాంట్లో ఏం చెప్తారంటే, బైబిల్లో ద స్లీప్ ఆఫ్ ఎ లేబరింగ్ మ్యాన్ ఇస్ స్వీట్ అని, వెదర్ హీ ఈట్స్ లిటిల్ ఆర్ మచ్. అని తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా నిద్రపోయే బాగా పని చేసేవాడికి బాగా నిద్ర వస్తుంది. కాబట్టి లేబర్ చేసేవాడికి బాగా నిద్ర. కాబట్టి రోజు మొత్తం మనం పని చేయకుండా ఉన్నాం అనుకో, నిద్ర సరిగ్గా రాదు. సో ఇంకొకటి ఏంటంటే స్టిమ్యులెంట్స్. మనకి పడుకునే ముందు టీ, కాఫీలు ఇట్లాంటివి తాగకూడదు అనమాట. వీటిని స్టిమ్యులెంట్స్ అంటారు. మీరు అఫ్రెష్ ఇట్లాంటివి కూడా పడుకునే ముందు వద్దు, కనీసం 3-4 అవర్స్ ముందే ఆపేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock పడుకున్నాను అనుకోండి, 5:36 కల్లా క్లోజ్ చేసేయాలి అఫ్రెష్. రాత్రిపూట తాగితే నిద్ర రాదు, ఎందుకంటే అలర్ట్నెస్ వస్తుంది అనమాట. అట్లానే ఇప్పుడు కొత్తగా మీకు ప్రోడక్ట్ వచ్చింది లిఫ్ట్ ఆఫ్ అని, దాంట్లో కూడా కెఫిన్ ఉంటుంది, అది కూడా ఎక్కువ తీసుకోవాలి. సో 80 milligrams కెఫిన్ ఉంది. కాబట్టి మనకి లిఫ్ట్ ఆఫ్ జనరల్గా డే టైంలో తీసుకోవచ్చు, రాత్రిపూట వద్దు. ఎందుకంటే 3-4 అవర్స్ మనకి బ్లడ్ లో ఉంటుంది అనమాట మనం తాగిన తర్వాత కెఫిన్ అనేది. సో అట్లాగనే మనకి హెర్బల్ కంట్రోల్లో కూడా కెఫిన్ ఉంది. కాబట్టి రాత్రిపూట తీసుకోకూడదు హెర్బల్ కంట్రోల్, ఓన్లీ డే టైంలో అనమాట. ఇంకోటి కోల్డ్ ఫీట్. మనకి నిద్ర సరిగా పట్టాలంటే మన టెంపరేచర్ వామ్గా ఉండాలి, బాడీకి కవర్ అవ్వాలి ఎంటైర్ బాడీ. అట్లా చల్లగా ఉంటే మన బాడీ నిద్ర రాదనమాట. వీ లూజ్ ద ఎబిలిటీ టు రెగ్యులేట్ టెంపరేచర్ డ్యూరింగ్ ఆర్ఈఎం అంటే చెప్పాను కదా, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని. 3rd phase అండ్ 4th phase లో బాగా డీప్ స్లీప్లోకి వెళ్తాం. అప్పుడు మనకి అసలు టెంపరేచర్ కంట్రోల్ తెలియదు, ఎంత ఏసీ ఉన్నా కానీ మనకు అర్థం కాదు. అబ్నార్మల్ టెంపరేచర్ కెన్ డిస్టర్బ్ ఆర్ఈఎం. కాబట్టి మన టెంపరేచర్స్ ఎక్కువ తక్కువ పెట్టుకోకుండా ముందే పెట్టుకోవాలి టెంపరేచర్. రూమ్ని మీకు ఎంత కావాల్సిన రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట రిజల్ట్. అందుకని పడుకునే ముందు కాళ్ళు కూడా, కొంతమంది థైరాయిడ్ లాంటి వాళ్ళకి ఏంటంటే మనకి చల్లగా అయిపోతుంటాయి అనమాట. అందుకని సాక్స్ కూడా వేసుకొని కూడా పడుకోవచ్చు కవర్ చేసుకొని. అట్లాగనే బాడీలో పెయిన్స్ కానీ, ఏక్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ మనకి నిద్ర సరిగా రాదు. అట్లాగనే ఆడవాళ్ళలో పీరియడ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్స్ ఎక్కువ అవటం వల్ల డిస్కంఫర్ట్ అయ్యి కూడా నిద్ర రాదు. సో ఉమెన్స్ చాయిస్ ఆడవాళ్ళకి ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. గ్యారీ స్మాల్ అనే ఆయన చాలా ఫేమస్ డాక్టర్ అనమాట, రిలేటెడ్ టు బ్రెయిన్ హెల్త్ గురించి. ఆయన ఏమంటారంటే ఎక్సర్సైజ్ పెట్టుకోండి, అట్లాగనే రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్, ఒక టైం పెట్టుకొని టైం కల్లా పడుకోవాలి. టైం లేట్గా పడుకుంటే కాదు, కరెక్ట్ టైం పెట్టుకోండి. ఆ టైంకి నిద్ర వచ్చిన లేకపోయినా బెడ్ ఎక్కండి. అండ్ పడుకునే ముందు రిలాక్స్ అయ్యి పడుకోవాలి. అలానే ఏదోసారి బెడ్ మీద ఎక్కకూడదు.
సో రిలాక్స్ అవ్వటం వల్ల ఆ క్లోత్స్ కూడా లైట్ క్లోత్స్ వేసుకోవాలా. ఓకే, దానివల్ల మన బాడీకి అర్థమైపోతుంది అనమాట రిలాక్స్ అయింది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ 9 కల్లా పడుకోవాలనుకోండి, 7 కల్లా క్లోజ్ చేసుకొని అన్ని యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేసుకొని మీరు పడుకోవాలన్నమాట. సో తినటానికి కూడా మనకి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి మనం. అట్లానే కఫీన్ వాడకూడదు అని చెప్పాను. ఎక్సర్సైజ్ రోజు మొత్తం ఎక్సర్సైజ్ ఉండటం వల్ల కూడా టైర్డ్ అయిపోతుంది బాడీ, దానివల్ల కూడా నిద్ర బాగా వస్తుంది. బెడ్ టైం రొటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. టైం టు టైం పడుకునే ముందు బ్రష్ చేస్తాం కదా అట్లాగనే దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ నిద్ర రాకుండా అంటే కార్టిసోల్ అనేది నిద్ర ఆపేస్తుంది అనమాట. సో కార్టిసోల్ ఏం చేస్తుందంటే మెలకువ చేస్తుంది అనమాట. కాబట్టి డే టైంలో వచ్చేది కార్టిసోల్, రాత్రి పూట పుట్టేది మెలటోనిన్ హార్మోన్. గుర్తుపెట్టు, నిద్ర రావాలంటే మెలటోనిన్, నిద్రపోవాలంటే కార్టిసోల్ అనమాట. కాబట్టి ఈ సర్కాడియన్ రిథంలో లైట్ ఉన్నప్పుడు కార్టిసోల్ అనేది ఉత్పత్తి అవుతుంది. లైట్ కాబట్టి చీకటిగా ఉన్నప్పుడు మెలటోనిన్. కాబట్టి పడుకునే ముందు లైట్ ఉండకూడదు. లైట్ ఉంటే ఏమవుతుంది, మెలటోనిన్ పోయి కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది. అందుకే పడుకునే ముందు అందుకే టీవీలు ఇట్లాంటివన్నీ లైట్ పెట్టుకోకూడదు అనమాట. ఈవెన్ మనకి టైం పడుకునే ముందు మన టీవీలు కానీ అట్లాగనే సెల్ ఫోన్ కానీ చూడకూడదు. చూస్తే ఏమవుతుంది చూడండి. సో టీవీలు వాటి ముందు స్క్రీన్ టైం ముందు ఉండొద్దు. ఒకవేళ మీరు ఐస్ దగ్గర పాడైపోతుంది. ఐ సైట్ గురించి మన దగ్గర ప్రోడక్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది కదా, ఏమది ఆక్యులర్ డిఫెన్స్. ఐ సైట్ ఇంప్రూవ్ మంచిగా అవ్వాలి, కళ్ళకి ఆ స్క్రీన్ ఎక్కువ పడకూడదు, దాని మీద బ్లూ లైట్ అనేది అవాయిడ్ చేస్తుందన్నమాట మనకి ఆక్యులర్ డిఫెన్స్. స్లీప్ హైజీన్ చెప్పాను కదా, టైం మార్నింగ్ పడుకున్నప్పుడు ఎట్లా బ్రష్ చేస్తారు, లేవగానే ఎట్లా బ్రష్ చేస్తారో లేవగానే కూడా బ్రష్ చేయాలన్నమాట. 2 times బ్రష్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ కాకుండా నిద్ర కూడా పడుతుంది. బ్రష్ చేసినప్పుడే బాడీకి అర్థమైపోతుంది అనమాట. అట్లనే పడుకునే ముందు బ్లాడర్ అంతా ఖాళీ చేయాలి, టాయిలెట్కి వెళ్ళేసి అప్పుడు పడుకుంటే బెటర్, మళ్ళీ నిద్రకి డిస్టర్బ్ అవ్వనమాట. అండ్ మధ్య మధ్యలో లేవకూడదు, టీవీలో లేట్ నైట్ తినకూడదు, ఫ్రిడ్జ్ చూడకూడదు. ఎన్వైరన్మెంట్లో మనకి బయట పరిసరాలు అన్ప్లగ్ అంటే వైర్లుగా ఉండకూడదు. చాలా మంది పిల్లలు బెడ్ మీద పెట్టుకుంటారు ల్యాప్టాప్లు, ఫోన్లు, దాని నుంచి రేడియేషన్ వస్తుంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే వాటి నుంచి బెడ్ మీద ఏమి ఉండకూడదు. అండ్ ఎప్పుడు క్లాక్ వైపు చూస్తూ ఉండకూడదు టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అండ్ కడుపు నిండా కూడా తినకూడదు. నైట్ టైం లైట్గా తినాలి. డే టైములో మధ్యాహ్నం కల్లా కొంచెం కడుపు నిండా తినొచ్చు, కానీ నైట్ టైం మాత్రం లైట్గా తినాలి, గుర్తుపెట్టుకోండి. అట్లాగనే మనకి లైట్ క్లోత్స్ వేసుకుంటే బెటర్. అట్లాగనే మరీ టూ వేడిగా ఉండకూడదు రూము, మరీ చల్లగా కూడా ఉండొద్దు. అట్లనే డ్రైగా మనకి డార్క్గా ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, బ్లూ లైట్ మనకి రాకూడదు, సెల్ ఫోన్స్ నుంచి కానీ టీవీ నుంచి, టీవీ రూమ్లో ఉండకూడదు. లైట్ క్లోత్స్, నాయిస్ ఫ్రీ, వెనకాల నుంచి సౌండ్ రాకుండా చూసుకోవాలి. మీ బెడ్ కూడా మంచిగా ఉండాలి, అన్ఈవెన్గా ఉండకూడదు. ఓకే, సో దానివల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఫుడ్స్ ఏం తినాలి, ఫుడ్స్లో మీకు ఆల్మండ్స్, మిల్క్, ఓట్స్, మూంగ్ దాల్, పన్నీరు, చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచిది అనమాట. దాంట్లో ట్రిప్టోఫాన్ అని ఉంటుంది, దానివల్ల మీకు స్లీప్ వస్తుంది అనమాట. అయితే ఏ ఫుడ్స్ తినకూడదు, ఆల్కహాల్ వద్దు, సిగరెట్స్ వద్దు, ఎక్సర్సైజ్ టూ మచ్ కూడా చేయకూడదు పడుకునే ముందు. డే టైం, మార్నింగ్ టైం ఓకే, లేదా ఈవినింగ్ 5, 6, 7 కల్లా ఓకే, నాట్ మోర్. లేట్గా చేస్తే బాడీ అంతా అలర్ట్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, నిద్ర రాదనమాట. కాబట్టి బెడ్ టైం ముందు ఎక్సర్సైజ్ చేయకూడదు. చాలా మంది మిస్టేక్లో ఆల్కహాల్ తీసుకుంటే నిద్రపోతా అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా డిస్టర్బ్ అవుతుంది అనమాట. కొంతమంది రెడ్ వైన్ తీసుకుంటారు, ఆరోగ్యానికి మంచిదని. రెడ్ వైన్ కూడా ఆల్కహాలే, దాంట్లో కూడా అది హెల్త్ పాయింట్ ఏం లేదంట, బెనిఫిట్స్ ఏం లేవని ఆల్రెడీ చెప్పారు. ఓకే, కాబట్టి ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఫస్ట్ సెడేషన్ వస్తుంది, మత్తు వస్తుంది అంతే. 3-4 hours తర్వాత మనం నిద్ర నుంచి డీప్ REM దగ్గరకు రాదు. రెడ్యూస్డ్ REM స్లీప్ అంటే డీప్ స్లీప్ అనేది రాదు అనమాట. ర్యాపిడ్ ఐ మూమెంట్ తగ్గిపోతుంది. కాబట్టి హెవీ స్మోకర్స్ కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. యాంటీ డిప్రెసెంట్స్ ఇట్లాంటివి వాడకూడదు, ఇట్లాంటి వాడేటప్పుడు కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఈ ఫిష్ ఇట్లాంటి వాటిలో B6 అనేది ఉంటుంది, అది మెలటోనిన్ ఉత్పత్తి. మెలటోనిన్ వల్ల ఏం చెప్పాను, నిద్ర వస్తుంది చెప్పాను, గుర్తుంది కదా. కాబట్టి B6 అనేది కొన్ని ఫోర్టిఫైడ్ సీరియల్స్లో కూడా ఉంటుంది, ఈవెన్ బనానాలో కూడా ఉంటుంది. పడుకునే ముందు 1-2 బనానా కూడా తీసుకొని పడుకోవచ్చు. అది మళ్ళీ క్యాలరీస్ లేకుండా చూసుకోవాలి. కర్డ్లో కూడా B6 ఉంటుంది, అట్లా కూడా కొన్ని హోల్ గ్రెయిన్స్లో కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మనకి కొన్ని రకాల మనకి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇట్లాంటివి వేసుకోవడం స్మెల్ వల్ల కూడా మంచిగా, మెగ్నీషియం ఫుడ్స్, ఇట్లాంటి డీటాక్స్ బాత్, కెమలిన్ టీ ఇట్లాంటి తీసుకోవడం వల్ల కూడా కొంచెం బెనిఫిట్ అనమాట. షేక్ ఇది అన్నిటికన్నా సేఫ్, మన దగ్గర షేక్లు అన్నీ ఉన్నాయి, మెగ్నీషియం ఇట్లాంటివి ఉన్నాయి కదా. కాబట్టి మనకి షేక్ రాత్రిపూట నైట్ టైం హ్యాపీగా మన నిద్ర రావాలనుకుంటే హెవీ డిన్నర్ వద్దు, బిర్యానీలు వద్దు, హెవీ ఫుడ్ బదులు షేక్ తీసుకోవడం లైట్గా ఉంటుంది. ఆ డబ్బులు పెట్టుకుంటే చాలు, 250-300 ఖర్చు అవుతుంది మనకి లంచ్ డిన్నర్కి.
మన కారం, పసుపు, చింతపండులో మనం లెక్కేం, ఇవన్నీ అటు ఉంటుంది అనమాట. దీంతో పాటు ప్రెషర్ పాయింట్స్ లిటిల్ మీ పార్ట్నర్ని అడిగి మసాజ్ చేసుకోండి. ఫుట్ దగ్గర, నెక్ దగ్గర, థమ్స్ దగ్గర, నెక్ ఇట్లాంటివి మనకి ఫింగర్స్ పెట్టి కొంచెం బాడీ మసాజ్ చేయడం వల్ల కూడా మంచి స్లీప్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా నేను మీకు చెప్పాను, రాత్రిపూట టీవీ సీరియల్ చూడొద్దు, ఎంటర్టైన్మెంట్ కాల్స్ వద్దు. 9 o'clock తర్వాత వచ్చే కాల్స్ అన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి చేస్తుంటారు. 9 o'clock తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా సైలెంట్లో పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ కాల్ చేయండి. రాత్రిపూట వచ్చే కాల్స్ అన్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ప్రశాంతం, వాళ్ళకున్న టెన్షన్ భరించలేక మీకు చెప్తారు. మీరు అదంతా విన్న తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇది మీకు నిద్రపోతుంది, వాళ్ళు నిద్రపోతారు. సో కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను. సో కంప్లీట్ డార్క్నెస్ ఉండాలి, ఆల్కహాల్ వద్దని చెప్పాను మీకు. ఇవన్నీ నైట్ వాక్స్ ఎక్సలెంట్ ప్రోడక్ట్, నైట్ వాక్స్ అనేది. ఎందుకంటే మనకి మొత్తం మన ఆర్టరీస్ లోపల ఇది యాక్చువల్లీ హార్ట్కి మంచిది అనమాట. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మనకి ఒక మసాజ్ చేసినట్టు చేస్తుంది రక్తనాళాలు. సో దీనివల్ల మంచి స్లీప్ వస్తుంది. కాబట్టి నిద్ర రాని వాళ్ళకి నైట్ వాక్స్తో మనకి ఇచ్చుకుంటూ, దాంతో పాటు నైట్ వాక్స్లో మీరు చూసారు చాలా ఇమ్యూనిటీ, అదర్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, రెస్పిరేటరీ అని. రీసెంట్గా వచ్చింది దాని ప్రోడక్ట్ స్లీప్ ఎన్హాన్స్ అని. ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది మనకి జనరల్గా స్టార్ట్ చేసిన 1 to 30 days, 30 days లోపు రిజల్ట్ వస్తుందని చెప్పేసి అనమాట. సో మీరు ఒక వీడియో పెడతాను చూడండి, ఇది కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. కాబట్టి నైట్ వర్క్ స్లీప్ ఎన్హాన్స్ కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు రాత్రిపూట పడుకునే ముందు. ఆ విధంగా నిద్ర బాగా వస్తుంది అనమాట. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది మొత్తం. ఇవన్నీ చాలా పాయింట్స్ చెప్పాను నేను. స్లీప్ వల్ల ఎట్లా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అండ్ స్లీప్ ఎందుకు ఆగుతుంది, స్లీప్లో ఎన్ని రకాలు ఉంటాయి, స్లీప్ అసలు ఎందుకు పోవాలి, ఎన్ని గంటలు పోవాలి, చాలా క్వశ్చన్ చెప్పాను. ఇట్లాంటివన్నీ మీకు డైట్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ గురించి మీ కోచ్ని ఫాలో అవ్వండి. సో డీటెయిల్స్ అన్ని మా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. మీకు ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయి, కవర్ చేస్తారు. వీ మేక్ లివ్ అవర్ బెస్ట్ లైఫ్, మేక్ ద వరల్డ్ హెల్తీ అండ్ హ్యాపీర్ ఉద్దేశం. లివ్ యువర్ బెస్ట్ లైఫ్ అనేది అవర్ పర్పస్ అనమాట. అందరూ వాళ్ళ బెస్ట్ లైఫ్లో మీరు నివసించాలి. సో ఇక్కడితో నేను క్లోజ్ చేసేసుకొని, ఐ వాంట్ సమ్ టెస్టిమోనియల్స్. అంటే మీకు అంత ముందు రాలేదు ఇప్పుడు నైట్ వాక్స్ కానీ, లేకపోతే మనకి స్లీప్ ఎన్హాన్స్ కానీ, ఇవన్నీ వాడటం వల్ల మీకు ఎలా బెనిఫిట్ వచ్చింది. అంతకుముందు చాలా మందికి ఏంటంటే అపోహ ఉంటుంది, ఆల్కహాల్ తీసుకుంటేనే మనకి నిద్ర వస్తుంది. కొంతమంది ఆల్కహాల్ లేకుండా కూడా నిద్రపోవచ్చు కదా. సో అవన్నీ అపోహలను. సో మీ అనుభవాలు ఇప్పుడు చాలా చెప్పాను పాయింట్లలో, మీ అనుభవాలు చెప్పండి. ఐ విల్ బి హ్యాపీ అందరి గురించి షేర్ చేసుకోవడానికి. సో ఎవరు చెప్తారు ఫస్ట్ అనుభవాలు? చేతులు ఎత్తండి. సో వీల్ షేర్ వన్ బై వన్ తీసుకుందాం. సో శ్రీరామూర్తి గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు శ్రీరామూర్తి అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 74 years. ఈ వండర్ఫుల్ కమ్యూనిటీలో లాస్ట్ 14 years నుంచి కంటిన్యూ అవుతున్నాను. నేను నా ఫ్యామిలీ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉన్నాము. సో రీసెంట్గా అంటే ప్రీవియస్గా నాకు నిద్ర అనేది మధ్యలో డిస్టర్బెన్స్ ఉండేది. మధ్యలో లేచినాక నిద్ర పడడానికి చాలా టైం పెట్టేది. సో ఆఫ్టర్ యూజింగ్ దిస్, సో మనకి రీసెంట్గా వచ్చిన స్లీప్ ఎన్హాన్స్, అది బిఫోర్ బెడ్ 1 hour ముందు నేను తీసుకోవడం వల్ల మధ్యలో లేచినప్పటికీ కూడా మరి ఇమీడియట్గా నిద్ర పడుతూ మార్నింగ్ చాలా ఫ్రెష్గా, సో హ్యాపీగా లేవగలుగుతున్నాం, ఫ్రీగా లేస్తున్నాం.
చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాం. అలాగే సార్ ఏదైతే మీరు చెప్పారో, సో నైట్ వర్క్స్ ప్లస్ ఆక్యులర్ డిఫెన్స్ కూడా నేను రెగ్యులర్గా తీసుకుంటాను. దానివల్ల నేను మెంటల్గా కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సార్ మా కోచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నిద్ర ఇప్పుడు బాగా పడుతుంది ప్రోడక్ట్స్ తీసుకోండి, నైట్ వర్క్స్ అండ్ మనకి స్లీప్ ఎన్హాన్స్ వల్ల కదా. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామూర్తి గారు. దెన్ ఎంకేఎన్విఎల్ మాణిక్యం గారు ఉన్నారు. మాణిక్యం గారు తన రిజల్ట్ షేర్ చేస్తారు. అట్లా మిగతా మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. ఎస్ మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ మాణిక్యం. నాకైతే నిద్ర సరిగ్గా పట్టేది కాదు సార్. నిద్ర సరిగ్గా పట్టక తలంతా మంట వచ్చేసి ఇంకా అసలు హెల్త్ బాగుండేది కాదు సార్. నేను బ్రెయిన్ హెల్త్ టాబ్లెట్లు అదే సప్లిమెంట్స్ వాడతానండి. స్లీప్ ఎన్హాన్స్ నైట్ వర్క్స్, అందులో H24 హైడ్రేట్ కలుపు తాగుతాను సార్. ఇప్పుడైతే నిద్ర పడుతుంది సార్, చాలా బాగుంటుంది సార్. అంటే తెల్ల 3 o'clock లెగుస్తాము. ఇది వరకు అయితే సరిగ్గా లేగలేకపోయేవాళ్ళు నిద్ర సరిగ్గా పట్టక. ఇప్పుడైతే నిద్ర చాలా బాగా పడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ మా, వెరీ నైస్. సో ఎక్సలెంట్ టెస్టిమోనియల్ కదా, మనకి చాలా హ్యాపీ ఫర్ యూ మా మాణిక్యం. థ్యాంక్ యూ సో మచ్. దెన్ నెక్స్ట్ వన్ విజయ్. విజయ్ చెప్పండి మా. విజయ్ చెప్పండి మా. అప్పటికిప్పటికి మీలో ఏమైనా చేంజెస్ ఉందా విజయ్? ఐ థింక్ విజయ్ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఎస్, ఈలో అప్పారావు గారిని తీసుకున్నాను. విజయ్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అప్పారావు గారు గుడ్ ఈవినింగ్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు అంటే 9 గంటలు పడుకుంటాను, కానీ కాసేపు పడుకోవడానికి టైం పడుతుంది అంటే నిద్ర పట్టడానికి. నా పొద్దున్న 4 గంటలు లెగుస్తాను. ఎప్పుడైతే మన ప్రోడక్ట్ వచ్చిందో స్లీప్ ఎన్హాన్స్ తీసుకున్న తర్వాత ఒక వారం రోజుల నుంచి అప్పటి నుంచి బాగా నిద్ర పడుతుంది సార్. వారం రోజుల నుంచి జనరల్ గా 28 days తర్వాత అనేటువంటిది ఉంది, కానీ వారం రోజుల నుంచే బాగా నిద్ర వచ్చేస్తుంది. బాగా నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటున్నాను. తర్వాత రేపటి నుంచి తాగుదాం అనుకుంటున్నాను. అట్లాగే వారం రోజుల తర్వాత ఇక నాకు మంచి 9 గంటల నిద్ర రావడం, పొద్దున్న 4 గంటలకు ఫ్రెష్ గా లేవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా ఏజ్ ఇప్పుడు 71 years అనమాట. చాలా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాను. 9 గంటలు పడుకుంటున్నారు? నేను 9 to 4 అండి. మధ్యాహ్నం 1 గంట పడుకుంటాను. ఓకే, అంటే ఆల్మోస్ట్ 10, 11, 12, 1, 2, 3, 4, 7 hours మధ్యలో 8 hours పడుకున్నారు. అవును సార్. వెరీ గుడ్. డీప్ స్లీపా? డీప్ స్లీప్ సార్. వెరీ గుడ్. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ గా లేస్తున్నారు? ఫ్రెష్ గా లేస్తాను సార్. అది వెరీ ఇంపార్టెంట్, అది కావాలన్నమాట, మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అప్పారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ టెస్ట్. థ్యాంక్ యూ. సో పుష్పరావు గారు నమస్తే, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అన్మ్యూట్ చేసుకోండి పుష్పరావు గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ అండి. గుడ్ ఈవినింగ్ పుష్పరావు గారు. నైట్ వర్క్ మా కోచ్ సజెస్ట్ చేయడంతో సార్ నేను వాడడం, మా మదర్ కి వాడడం జరిగింది సార్. నైట్ వర్క్ నాకంటే మా మదర్ కి చాలా బాగా ఉపయోగపడింది సార్. మా మదర్ కి బ్రెయిన్ సర్జరీ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నైట్ వర్క్ అనేది చాలా బాగా పనిచేసింది. ఆవిడకి నిద్ర బాగా పట్టేది సార్. ఆ విషయంలో అయితే సో హ్యాపీ సార్. అప్పుడులో నేను దాంతో పాటు నేను వాడడం మొదలెట్టాను. నేను మొదలెట్టిన తర్వాత నాకు కొంచెం ఇబ్బంది ఉండేది సార్ బ్రెయిన్ పరంగా. ఆ ఇబ్బంది తగ్గింది. తర్వాత ఏంటంటే బ్రెయిన్ హెల్త్ కూడా వాడడం మొదలెట్టాను సార్. మా కోచ్ డిజైన్ చేసినట్టుగాను నిద్ర విషయంలో చాలా బాగుంది సార్. నైట్ వర్క్ విషయంలో సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని అవర్స్ పడుకుంటారు యావరేజ్ గా? సార్ 9:30 పడుకుంటా సార్. నేను 5 కల్లా లేస్తాను సార్. 4:30 లేస్తాను సార్. 4:30 లేచి అప్రోచ్ పెట్టుకుని మీటింగ్ అటెండ్ అవుతాను సార్. వెరీ గుడ్. మమ్మీ కూడా అట్లానే డీప్ స్లీప్ ఉంది? మమ్మీ August 4th చాలా. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ. సారీ. సో థ్యాంక్ యూ పుష్పరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. దెన్ నెక్స్ట్ మనకి జ్యోతి మర్యాద ఉన్నారు. జ్యోతి, వెల్కమ్ జ్యోతి. సో అప్పటికిప్పటికి ఎట్లా తేడా ఉందా? నిద్ర పట్టేదా పట్టదా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా జ్యోతి, నేను జైచాల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు ఎక్కువ నైట్ వర్క్స్ కూడా చాలా రిజల్ట్ ఉంది. సో మా సార్ తన హెవీ వర్క్ చేస్తా ఉంటారు. సో తన వర్క్ ఫిజికల్ గా ఎక్కువ చేస్తా ఉంటారు. సో నేను న్యూట్రిషన్ రాకముందు ఎవ్రీడే మెడిసిన్ అన్నది ఉంటుండే మా ఇంట్లో. అండ్ ఒక చిన్న జెండు బాంబు
తీసుకొస్తే అదొక 2 days లోనే కంప్లీట్ కావాలా? ఇక్కడ నుంచి మొదలు పెడితే బ్యాక్ నుండి, నెక్ నుంచి కింద దాకా. సో తనకు నరాలు ఎక్కువొస్తుండే, నైట్ నిద్ర పట్టకపోతుండే సార్. ఒక 2 hours అట్లా పడుకుంటుండే, మళ్ళీ 2కి 1కి లేచి బయట తిరగడం, లేదంటే బాడీ హీట్ అయ్యి స్నానం చేస్తా ఉంటుండే సార్ చల్లీలతోటి. నాకు అర్థం కాకపోతుండే. 2 o'clock లేసి చల్లీలు స్నానం చేసి మళ్ళీ పడుకుంటుండే, మళ్ళీ 2-3 hours పడుకుంటుండే. బట్ ఎప్పుడైతే నైట్ వర్క్స్ తీసుకున్నాడో, సో తనకు నరాలు ఎక్కి రావడం కానీ, మెడ నరాలు లాగడం కానీ, ఆ బాడీ పెయిన్స్ కానీ, పిక్కలు ఎక్కి రావడం, ఇవన్నీ తనకు చాలా నార్మల్ అయింది. అండ్ స్లీప్ అయితే చాలా బాగుంది. సో మా సార్ నేను రెగ్యులర్ గా తీసుకుంటాం సార్ అది. సో 9కి ఇప్పుడు ఈవినింగ్ 6-7కి వచ్చే క్లాస్ అటెండ్ అవుతా ఉంటాం మేము. సో 8 లోపల మేము డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటాము, లైట్ ఫుడ్. అండ్ 9-9:30కి మొబైల్ కానీ ఏదైనా ఆఫ్ చేస్తాము. 10 o'clock పడుకున్నామంటే ఎగ్జాక్ట్లీ 4-4:30కి లేస్తాం సార్. డే అంతా యాక్టివ్ గా ఉంటాము. సో మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎక్కడికి వెళ్ళినా మిస్ చేయము సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమోనియల్. రవి అగ్నూర్ అన్నారు. రవి గారు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. I'm so happy, I moved from Attapur to Boinpalli, near to home, your home. So luckily every day I'm coming to your club. And so happy for the last 3 months I'm coming regularly, and now I enhanced my sleep. I was before you remember I used to come 5 years back with my wife. So now I've started coming regularly to meet you. I'm now happy that sir, whatever any queries I'm personally meeting you and taking call. So I'm using 2 products whatever you suggested, shake 2 times and sleep enhancer and night works actually, and ocular defense also sir. So అప్పటికి ఇప్పటికి నిద్రలో ఎలా ఉంది సార్ డిఫరెన్స్? Not only sleep actually sir, majority of my health problems solved actually. But if you remember, I mentioned personally also sir, still I plan to come continue products like and want to recommend to other people also sir. And recently my colleague, same as the presentation shown to me, same things I was suffering, so now I'm comfortable sir. అప్పుడు మీకు ఎన్ని అవర్స్ నిద్ర వచ్చేది? ఒకసారి చాలా మందికి నార్మల్లీ సార్ నేను మామూలుగా ఐ స్లీప్ 8:39 పడుకునేవాడిని. నిద్ర ఉండేది కాదు. 2:30కి లేసేవాడిని, మళ్ళీ అన్కంఫర్టబుల్ లేవాడిని యాక్చువల్ సార్. సో నెక్స్ట్ డే వెరీ హారబుల్ టు గో టు ఆఫీస్, కలవాలంతా చాలా ఇబ్బంది పడేవాడిని. ఐఎమ్ కంఫర్టబుల్ యాక్చువల్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నిద్ర బాగా పడుతుంది కదా? yes ఐఎమ్ కంఫర్టబుల్ సార్. వెరీ నైస్, వెరీ హ్యాపీ ఫర్ యూ రవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. దెన్ విజయ మణికంఠ, చెప్పండి మా విజయ. గుడ్ ఈవినింగ్ మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. అంటే ఈ ఇన్ఫర్మేషన్ కాదు, స్మాల్ ఇన్ఫర్మేషన్ కోసం హ్యాండ్ చూసాను సార్. రాహుల్ సార్ వీడియోస్ ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో. దాంట్లో ఒక బుక్ ఉంటది కదా సార్, ఇప్పుడు విజరల్ ఫ్యాట్ బోన్ ఎవరికైనా. ముందు ఈ టాపిక్ గురించి చెప్పు, నేను నిద్ర గురించి చెప్పు. నాకు వేరే క్వశ్చన్ తర్వాత మాట్లాడదాం. నిద్ర ఎలా ఉంది? నిద్ర వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేకపోతే నిద్ర ఉందా? సాల్వ్ అయింది సార్. చాలా యాక్టివ్ గా ఉంటున్నాము. 8 hours స్లీప్ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ చాలా. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ వేరే కాల్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి నిద్ర మీద వెళ్తున్నమాట నడుస్తున్న టాపిక్ అంతా కూడా. సో మనం సంతోష్ కుమార్ రేణికుంట. హలో సంతోష్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నేను ఈ హెల్తీ కమ్యూనిటీకి వచ్చి 1 year అయిపోయింది సార్ ఇప్పటికి. నేను రావడం నేను స్టార్ట్ చేయడానికి కారణం ఓవర్ వెయిట్ సార్. 1 or 2 kgs ఉండేవాడిని. అంటే నేను ఓన్లీ వెయిట్ లాస్ కోసమే వచ్చాను. యాక్చువల్గా అన్ని నాకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, అన్నిట్లో బెనిఫిట్ తీసుకున్నాను. మెయిన్ నాకు నిద్ర అనేది ఇంకా చాలా హెవీగా ప్రాబ్లం. ఇవాళ మీరు టాపిక్ చెప్తుంటే ప్రతిదీ నా కోసం అన్నట్టు అర్థమైంది సార్. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే నిద్రపోతున్నా అనుకునేవాడిని. అది కూడా 2 to 3 నైట్, లేట్ నైట్ 2 o'clock అట్లా పడుకునేవాడిని. వీక్లీ 5 times తీసుకునేటోని. మార్నింగ్ కూడా లేవబుద్ది కాపో 8 అట్లా లేసేవాడిని. చాలా కష్టంగా ఉండేది. ఈ కమ్యూనిటీకి వచ్చాక 1 month నేను 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత ఒక 1 month 10 days తర్వాత నా స్లీప్ అనేది చాలా సెట్ అయింది సార్. అంతకుముందు 2 to 3 వరకు పడుకునేవాడిని. అలాంటిది నాకు 11 వరకే నిద్ర వచ్చే స్టార్ట్ అయింది. అలా మెల్లమెల్లంగా 10కి, తర్వాత 9కి, ఒక 3 months లోనే నేను 9కి పడుకొని ఎర్లీ మార్నింగ్ 5కి హెల్దీగా లేవగలుగుతున్నాను. చాలా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను సార్. ఇవాళ చెప్పే టాపిక్ అయితే ప్రతిదీ నాకు బెటర్ అనిపించింది. అంటే అంతకుముందు నేను ఎన్ని మిస్టేక్ జరిగినాయో ఇవాళ టాపిక్ లో అన్నీ అర్థమైంది సార్. లేట్ నైట్ బాగా తినడం, హెవీగా తినడం, పడుకోవడం, నిద్ర రాక అలా ఉండేది. ఇప్పుడు నేను ఓవరాల్ గా 36 kgs వెయిట్ లాస్ అయ్యాను. నా డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ అయింది. నా ఐసైట్ సెట్ అయింది సార్. అన్ని రకాలుగా ఇప్పుడు స్లీప్ అయితే నాకు కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడ్డాను. 10 years అన్న ఈజీగా అవుతుంది. నేను 9-10 కనీసం 10-11 వరకు పడుకోకుండా కూడా
అలాంటిది ఇప్పుడు నేను లాస్ట్ 8 months నుండి నేను మంచిగా 9 వరకు నిద్రపోతున్నాను సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. సంతోష్, నాకు దీనికి నాకు ఇది నాకు చాలా ఎలా అంటే, నాకు డైలీ నేను రెగ్యులర్ గా న్యూట్రిషన్ క్లబ్ వెళ్ళడం వల్ల ఒకరోజు స్లీప్ టాపిక్ విన్నాను. నేను వచ్చిన 15 days లోనే రవీందర్ సార్ చెప్పారు. ఆ టాపిక్ నాకు చాలా ఎఫెక్టివ్ అనిపించింది. నా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అన్ని సార్ చేయడం వల్ల రవీందర్ సార్ నేను ఈ రిజల్ట్ తీసుకున్నాను సార్. ఈ రిజల్ట్ తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా కోచ్ కి, రవీందర్ సార్ కి, సౌజన్య మేడానికి, మార్క్యూస్ గారికి అందరికీ థ్యాంక్ యూ. నాకు ఒక పాయింట్ చెప్పు, ఆల్కహాల్ అంత తీసుకుంటేనే నిద్ర వచ్చేది అంటారు, కరెక్టేనా? రాంగ్ సార్, చాలా రాంగ్ సార్. ఎందుకంటే నేను ఇప్పుడు 1 year అయింది ఆల్కహాల్ తీసుకోకుండా. చాలా హ్యాపీగా 9 o'clock పడుకుంటున్నాను. మరి వీళ్ళందరూ రాత్రిపూట భారత దగ్గర ఉంటే ఎందుకు తాగుతున్నావు అంటే నిద్ర గురించి తాగుతున్నావు. అదే సార్, సేమ్. అంటే నేను కూడా అలానే, అంటే నాకు ఫస్ట్ నుండి అలవాట్లేదు, మధ్యలో అడిక్ట్ అయ్యాను అలానే. ఆ విధంగా నేను అనుకున్నాను, కానీ అది చాలా రాంగ్ అనేది నాకు తర్వాత అర్థమైంది ఇక్కడ స్టార్ట్ అయ్యాక. ఇవాళ మీరు చెప్పిన ప్రతి టాపిక్ లో నేను ఆ మిస్టేక్స్ జరిగినాయి సార్, అవన్నీ నేను ఓవర్కమ్ అయ్యాను. ఫస్ట్ 15 days లో మాకు ఆ టాపిక్ ఇన్నాక సార్ చెప్పాక చాలా బెటర్ యూజ్ అయింది సార్ నాకు. వెరీ హ్యాపీ ఫర్ యూ. అట్లీస్ట్ నువ్వు కరెక్ట్ ఒప్పుకున్నావు. చాలా మంది బార్ దగ్గరే ఉంటారు, ఈవినింగ్ 6, 7 కాగానే ఎందుకు తాగుతున్నావు, నిద్ర పట్టలేదు. ఆల్కహాల్ దీనికి సంబంధమే లేదు, మైండ్ సెట్ అంతే. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. ఎక్సలెంట్. నరేష్ బేగంపేట్. ఎస్ నరేష్, వెల్కమ్. థ్యాంక్ యూ. నరేష్ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి నరేష్. మ్యూట్ తీసేస్తే ఇప్పుడు ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరేష్. సార్ గుడ్ ఈవినింగ్. నా పేరు నరేష్ సార్. ఎస్ నరేష్. నేను యాక్చువల్లీ షేక్ తీసుకున్నప్పటి నుంచి ఒక 13 kg వెయిట్ లాస్ అయింది సార్. ఎర్లీ మార్నింగ్ కూడా లేస్తున్నాను, మంచి యాక్టివ్గా ఉంటున్నాను. వండర్ఫుల్, వెరీ గుడ్. నిద్ర బాగానే పడుతుంది కదా సార్? నిద్ర బాగుంది సార్. స్లీప్ కూడా మంచిగా వస్తుంది. పొద్దున్నే లేస్తున్నాం, మళ్ళీ మంచి హెల్దీగా ఉంటుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. జ్యోతి లక్ష్మణ్ చెప్పండి. జ్యోతి, నిద్ర మీకు కూడా పట్టేదా? ప్రాబ్లమా ఎవరికన్నా మీ దాంట్లో? అన్మ్యూట్ చేసుకున్నా. ఇప్పుడు మాట్లాడండి జ్యోతి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జ్యోతి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే. బిఫోర్ న్యూట్రిషన్ వచ్చేసి నాకు మెయిన్ నిద్ర కోసమే రావడం జరిగింది సార్. నా తల మొత్తం మొద్దుబారి ఉండేది, స్పర్శ ఉండకపోయేది. ఈ బెస్ట్ న్యూట్రిషన్ తీసుకున్నాక నాకు నైట్ వర్క్ అనేది చాలా సపోర్ట్ అయింది సార్. నైట్ వర్క్ షేక్ తో పాటు నేను సప్లిమెంట్స్ ప్లస్ నైట్ వర్క్ ఒక్కొక్కసారి 2 times కూడా తీసుకున్నా. అది తీసుకున్నాక నిద్రలో చాలా అంటే చాలా బెటర్ స్లీప్ అనేది పోవడం జరిగింది. 10 level అయినా కరెక్ట్ నిద్ర లేకపోయినా నాకు 9 వరకు నాకు తెలియకుండానే నిద్ర పట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. 10 kgs వెయిట్ లాస్. 10 kilos. అంతే. ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు? నెలలు, సంవత్సరాలు? 10 years దాని గురించి ఆలోచన చేయలేదు. ఒక 2 years మాత్రం బాగా సఫర్ కావడం జరిగింది. నేను న్యూట్రిషన్ లోకి వచ్చినాక 3 months నేను బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక నిద్ర కాదు, వెయిట్ లాస్, మైగ్రేన్ నుంచి నేను పూర్తిగా రిలాక్సేషన్ పొందడం జరిగింది. చాలా రకాలు మైండ్ సెట్ నేను మాట్లాడాలని నేను హ్యాండిల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుభాష్. ఎస్ మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మేమైతే 2 years బ్యాక్ మా మేడం గారు వెయిట్ లాస్ గురించి వచ్చామండి. అలాగే వెయిట్ లాస్ అయ్యిందని బాగా అయ్యింది. 60 kgs వెయిట్ లాస్ అయ్యింది. తర్వాత ఆ రిజల్ట్ చూసి నేను కూడా వచ్చాను. నేను 20 kgs అయ్యాను. నేను చూసి మళ్ళీ మా పాప వచ్చి, మా పాప కూడా 5 kgs వెయిట్ లాస్ అయింది. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 10th class ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈవిడికి బాగా హెడేక్ వచ్చింది. పాపకి హెడేక్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే స్పెట్స్ అన్నది రాశారండి. కానీ స్పెట్స్ రాసిన తర్వాత ఓన్లీ 2 months ఆక్యులర్ హెల్త్ అనేది అన్న సప్లిమెంట్స్ అన్న యూజ్ చేయడం వల్ల ఈ స్పెట్స్ అన్నది వితిన్ 3 months లోనే తీసిందండి. మళ్ళీ స్పెట్స్ కూడా పెట్టుకుంటలేదు. ప్లస్ ఎక్కువ స్టడీ ఎక్కువ ఉండడం వల్ల లేట్ నైట్ గా పడుకుంటుంది. అప్పుడు ఈ స్లీప్ అనాలిసిస్ పడుకోవడం వల్ల హెల్దీగా ఉందన్నమాట. అంటే బాగా నిద్రపడుతుంది. అంటే ఎక్కువ చదువు మీద కాన్సెప్ట్ వల్ల హెడేక్ వచ్చింది. ప్లస్ ఈ స్లీప్ అనాలిసిస్ వాడడం వల్ల హెల్దీగా లేస్తుంది అనమాట మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్లీప్ ఎన్హాన్స్ బాగా పనిచేస్తుంది అయితే. ఎస్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. షేక్ బాజీ జానేబీ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే నేనైతే థైరాయిడ్ తో సఫర్ అవుతుంటే, థైరాయిడ్ ఉంది సార్. నాకు థైరాయిడ్ బాగా హెవీగా ఉంది. 111 5 పైన ఉంది. దాని గురించి వచ్చాను. న్యూట్రిషన్ వాడుకున్నాను నేను.
నిద్ర నిద్ర ఎలా ఇంప్రూవ్మెంట్ టాపిక్ నిద్ర తక్కువ ఉండేది సార్ అప్పుడు. ఇప్పుడు స్లీపింగ్ వచ్చింది కదా, అది తెచ్చుకొని తాగిన తర్వాత మైండ్ ఫ్రెష్ గా, అసలు తాగిన తర్వాత నిద్ర బాగా పట్టేది. మధ్యలో లేచినా కూడా మళ్ళీ ఎమ్మటే నిద్ర పట్టేది. మళ్ళీ ఉదయాన్నే లేచిన తర్వాత మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది సార్. బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నాకు ఇంకా ఎవరు చేతులు ఎత్తకండి, టైం కూడా అయిపోయింది. సో లాస్ట్ 3 పీపుల్ ఉన్నారు మనకి. భాగవతుల శ్రీకృష్ణ గారు, నమస్తే, వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్కారం 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 సార్. నాగపద్మిని హస్బెండ్ సార్ నేను. అట్లనా? నమస్తే నమస్తే. ప్రస్తుతం ఆవిడ రాజమండ్రిలో ఉంది, పోషిస్తారు మీటింగ్కి వెళ్ళింది. వీసాలు బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఈవిడ విషయం మీకు తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ 10 kgs తగ్గింది. షీఈస్ డూయింగ్ వెల్ అండ్ అన్ని బాగున్నాయి. ఈ మధ్యకాలంలో ఈవిడకి నిద్ర సమస్య వస్తుంది సార్. కళ్ళు పొడుచుకున్నా నిద్ర రావట్లేదు అంటుంది. ఆ ప్రొడక్ట్ గురించి అంటే ఆవిడకి తెలుసని అనుకుంటున్నాను, నాకు కొంచెం తెలియలేదు అది. ఆ ప్రొడక్ట్ గురించి ఒకసారి బ్రీఫ్ గా చెప్పేస్తే నేను అది తీసుకుని ముందు ఆవిడకి స్టార్ట్ చేయాలి సార్. అర్జెంట్ గా స్టార్ట్ చేయండి సార్. 2 మెయిన్ ఇప్పుడు చెప్పాను కదా, 2 మెయిన్ మనకి ఈ ప్రోడక్ట్స్ చెప్పాను, ఇందాక చెప్పింది. మేడం అడగండి, వాళ్ళకి తెలిసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో దెన్ రామ్ కున్నా, ఇందు శివరామ్ కున్నా, చెప్పండి మా. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్కారం మా. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు ఇందు శివరామ్. నైట్ వర్క్స్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది సార్. నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సైనస్ ఉండే, నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉండే. ఇంకా ఎక్కువ నేను పే చేసింది అంటే నిద్రలో మూర్ఛ రోగం లాగా వచ్చేది సార్. అది అసలు చాలా ఇబ్బంది పడ్డాను. అది వచ్చినప్పుడు స్పర్శ ఉండేది కాదు, చాలా తలనొప్పి వచ్చేది. కళ్ళు మాత్రమే చూస్తాయి, మనిషిని నేను మాట్లాడినా ఎవరికి వినపడదు. గట్టిగా ఇట్లా పేస్ ఇట్లా గట్టిగా అంటే పిల్లి అన్నట్టు వినొస్తుంది. ఆ టైంలో నన్ను కొట్టి లేపాలి. అసలు నిజంగా నాకు వండర్ఫుల్ అనిపిస్తుంది. న్యూట్రిషన్ ఉండడం, నైట్ వాక్ నాకు ఒమేగా-3 చాలా హెల్ప్ అయింది. వాటి వల్లనే నేను ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను సార్. సాయంత్రం అయిందంటే భయం వేసేది, పడుకోవాలా, నేను చచ్చిపోతానేమో తెల్లారలేస్తాను. పిల్లలకు పడుకునేటప్పుడు చెప్పేదాన్ని సార్, నాకు శ్వాస ఉండదు, నాకేమైనా సౌండ్ వస్తే మీరు కొట్టి గిచ్చి లేపండి నాన్న. చాలా భయం వేసేది సార్ అదైతే. ఇప్పుడు నాకు నిజంగా నా అదృష్టం అనుకుంటాను. మా కోచ్ రఘు సార్ ఈ ఫుడ్ పరిచయం చేసింది. మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ న్యూట్రిషన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎన్ని గంటలు పడుకుంటారు, ఎన్ని గంటలు అట్లా స్లీప్ బాగుంది క్వాలిటీ? స్లీప్ అండ్ హ్యాండ్స్ నైట్ వర్క్ కలుపుకున్న తర్వాత సార్ చాలా హెల్దీగా 4:30 వరకు లేస్తున్నాను సార్. మంచి ఫ్లయింగ్ క్లబ్ కూడా వింటున్నాను. చాలా హ్యాపీ జీవితం మాత్రం ఉంది సార్. దట్ ఈస్ నేను ఎప్పుడు చెప్పినా న్యూట్రిషనే నాకు లైఫ్ ఇచ్చింది. ఎందుకంటే ఆ ప్రాబ్లం నాకు మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారుగా, నాకు ఎవరు చెప్పలేదు సార్. అది నాకు ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ అయింది. అది మూర్ఛ రోగం అని ఒక టాపిక్ లో నేను తెలుసుకున్నాను. దానికి కూడా నాకు నైట్ వర్క్ చాలా వండర్ అనిపిస్తుంది సార్. నేను రోజు తీసుకుంటాను. నా ఆయాసం కూడా ఉండేది సార్. ఇంతసేపు కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. అసలు ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు న్యూట్రిషనే సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మా, వెరీ నైస్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్కిస్, థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా పండు గౌడ్ గారు, లాస్ట్ వీడియో ఇంకెవరు లేరు. తర్వాత ఇంకెవరి చేతులు ఎత్తకండి, టైం కూడా లేదు. పండు గౌడ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. పండు గౌడ్ గారు మాట్లాడతారా? ఓకే, ఐ థింక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నో ప్రాబ్లం. సో ఇక్కడితో క్లోజ్ చేద్దాం కాల్ని. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద కాల్. ఓకే, సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ కాల్ అనిపిస్తుంది. డెఫినెట్లీ మీ అందరికీ ఉపయోగపడినట్టుంది. సో ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను. స్వామి గారు ఒకసారి, స్వామి గారు అడిగితే ఒకసారి వాళ్ళని క్లోజింగ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? సో రిజల్ట్స్ తో పాటు చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, చాలా వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు మనకి. సో మేబీ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అందరూ ప్రశాంతంగా పడుకుంటారు అనుకుంటున్నాను.